నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్. చిలుకూరి బాలాజీ అంటే ఒక తెలంగాణలో ఒక చిన్న తిరుపతిగా పేరుంది. ఎంతో ఫేమస్. చాలామంది అక్కడికి జనాలు వస్తూ ఉంటారు. సో, చిలుకూరి బాలాజీ అంటే అక్కడున్న ఆ దేవుడిని ఎంతోమంది నమ్ముతారు. ఎక్కువ యువకులు ఎక్కువ నమ్ముతారు. ఎక్కడైనా జాబ్స్ కావాలన్నా లేకపోతే అబ్రాడ్ ఎళ్ళాలన్నా ఆ కోరికలు మేము ఇక్కడికొస్తే తీరుతాయని చిలుకూరి బాలాజీ గుడికొస్తారు. కానీ ఈ చిలుకూరి బాలాజీ గుడికి సంబంధించిన ప్రధాన అర్చకుడమైన దాడి. సో, ఈ దాడి జరిగింది అనగానే ఆహ్, పార్టీ ఏదైతే ప్రధానంగా ఉన్న పార్టీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కి కాల్ చేసి, సీఎంతో సహా కాల్ చేసి, అక్కడున్న రంగరాజన్ గారిని మాట్లాడించారు. ఎందుకు ఆహ్, ఈ అక్కడున్న ప్రధాన అర్చకుడైన రంగరాజన్ గారి మీద ఎందుకు దాడి చేయాల్సొచ్చింది? సో, వీటి వెనుకున్న కారణాలేంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి గారున్నారు. ఏదైతే రంగరాజన్ పైన దాడి చేసిన దాంట్లో ప్రధాన నిందితుడు అనుకోవచ్చు, ప్రధాన వ్యక్తి అనుకోవచ్చు. ముందుగా వెల్కమ్ చేసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అయ్యా! నమస్కారం సార్. ఏంటి ఎందుకు ప్రధానంగా ఒక అర్చకుడి మీద దాడి చేయాల్సొచ్చింది అంటారు? ఇది దాడి కాదండి అది. వాగ్వాదం, తోపులాట అంతే. హ్మ్. అనేక ఆలయాలకు మేము తిరుగుతున్నాం. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో యూనిటీ కోసం వారి వారి మత బోధకులు చక్కగా బోధించి యూనిటీగా ఉండేటట్టు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి యొక్క మతాల్ని విస్తరించడం కోసం. హ్మ్. చర్చిల్లో ఫాస్టర్స్ గానివ్వండి, మసీదుల్లో ముల్లాలు, ఇమాంలు, మౌల్వీలు గానివ్వండి, వారి మతాన్ని ఎలా విస్తరించాలి, ఎలా యూనిటీగా ఉంచాలో చక్కటి ప్రణాళిక వేసుకొని బోధన చేస్తున్నారండి. హ్మ్. ఇప్పుడు మా ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు ఆ బోధనలు చేయటం లేదు. హ్మ్. గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులమే. చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు. హ్మ్. సో, కాబట్టి అర్చక పురోహితులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యత తీసుకొని ప్రతి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఊర్లో ఆలయాలున్నాయి. ఆలయాల్లో అర్చకులున్నారు. ఆ ఊర్లో పురోహితులున్నారు. వీరు బాధ్యత తీసుకొని ఊరికొక్క సైనికుడిని వారు సిద్ధం చేస్తే హ్మ్. 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం అవుతాం మనం. అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాలు, భూములు కూడా చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవడం కోసం వ్యవస్థ కింద మారుతుంది. గో సంరక్షణ చేయొచ్చు. ఆలయాల సంరక్షణ చేయొచ్చు. ఉదాహరణకి అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాల భూములు 2 రాష్ట్రాల్లో సుమారు 11,00,000 ఎకరాల భూములున్నాయండి. హ్మ్. ఈ భూముల్లో ఎక్కువ శాతం మా బంధువులు మా వారే ఉన్నారు. కానీ కోర్టుల్లో స్టే తెచ్చుకొని గడిపేస్తున్నారు ఆ భూమి కబ్జా చేసుకొని. హ్మ్. ఈ న్యాయస్థానాలు అంతకాలం స్టే ఇచ్చి అక్రమదారులని దాంట్లో సస్టైన్ చేయడం కోసం అధికారం న్యాయస్థానాలకు కూడా లేదు. హ్మ్. ఈ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ న్యాయమూర్తులేమో తప్పుడు కేసులు ఫైల్ చేసిన వారి మీద గాని 340 సీఆర్‌పీసీ రీడ్ విత్ 195 1బి గాని, కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్‌లని గాని ప్రయోగించి ఈ న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపించమని చెప్తుంది ఈ చట్టాలన్నీ కూడా. హ్మ్. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఈ పని వారు చేయటం లేదు. సో, జ్ఞానం, విజ్ఞానం కలిగిన వారే బ్రాహ్మణులు, వారే అర్చకులైతే భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. శమో ధమస్తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని. ఇలాంటి లక్షణాలు అర్చకులకు గాని ఉంటే వారి పని ఏమిటంటే క్షాత్రం కలిగిన వారిని గుర్తించి ఈ మిగతా వైశ్యుల్ని, శూద్రుల్ని కూడా ప్రేరేపించి వీరు పోషణ చూసుకునేటట్టు ఊరికొక్క సైనికుడిని సిద్ధం చేయగలిగిన మనం 27,000 మంది 2 రాష్ట్రాల్లో సైన్యం అవుతాం. అదే రామరాజ్యం. హ్మ్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యకుండా తప్పిస్తున్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ చేస్తున్నారో వారి మీద 197 సీఆర్‌పీసీ ప్రయోగించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ అవుతుంది. ఇలా హ్మ్. వ్యవస్థ నిర్మించాలి. దీనితో పాటే ఆలయానికి ఎవరైతే భక్తులొస్తారో, వచ్చిన భక్తులందరికీ కూడా మీరు బోధించాలి. ఈ ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులదని రాముడు చెప్పాడు. హ్మ్. ఆ ఇక్ష్వాకు వంశీయులు ఈ గోత్రాల్లో ఉన్నారు. హ్మ్. ఏ గోత్రాల్లో ఉన్నారు. ఈ పరిశోధన చేసి అధ్యయనంతో కూడిన అధ్యాపనం మీరు చేసి, అయ్యా మనందరూ బంధువులమే గోత్రాల ప్రకారంగా రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అనేది రామాయణ కాలంలో, మహాభారత కాలంలో లేవు. వృత్తులు కాస్త కులాలుగా మారిపోయినియి. హ్మ్. మనందరం బంధువులమే. మీ కులంలో, మీ కులంలో, మీ కులంలో అందరి హ్మ్. కులాల్లో ఉండే గోత్రాలు ఒకటే అని హ్మ్. బోధించే బాధ్యత మీది హ్మ్. అని ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులను కలుస్తూ హ్మ్. అందులో భాగంగా చిలుకూరు రంగరాజన్ గారి దగ్గరికి వచ్చామండి. ఆయన దగ్గరికి వెళ్ళే సమయానికల్లా అనుకోకుండా ఆయన ఉండకూడని స్థితిలో హ్మ్. మా కంట పడటం, హ్మ్. కొంచెం అక్కడ మా చేతిలో ఉండే ఫోన్ లాక్కునే ప్రయత్నం ఆయన చేయటం, అక్కడ తోపులాట. అది కాస్త
దాడిగా చిత్రీకరించబడిందండి అంతే. సో అంటే మీరు చెప్తుంది ఏంటంటే తన శృంగారంలో ఉన్నారని మీరు చాలా మీడియా సంస్థలు చెప్పారు. కానీ అక్కడ అటువంటిది ఏం జరగలేదు. కావాలనే వీర రాఘవరెడ్డి ప్లాన్ చేసుకొని నా పైన దాడి చేసిందని చెప్పేసి అటు రంగరాజన్ గారు కూడా చెప్పడం జరుగుతుంది కదా. అదేనా మీ ప్రశ్న? ఉమ్, అక్కడ ఏం జరగకపోతే ఉమ్, 7వ తేదీ దాడి జరిగిందని 8వ తేదీ కదా కంప్లైంట్ ఇచ్చింది రంగరాజన్ గారు. ఉమ్. ఆయన మద్యం మత్తులో లేకపోతే, ఆ రూమ్లో కండోమ్ ప్యాకెట్లు లేకపోతే, ఆ రూమ్లో మహిళలు లేకపోతే, మరి అదే రోజు కంప్లైంట్ ఇచ్చేది ఉండే. అదే రోజు ఆయన మద్యం మత్తులో లేకపోతే కింద వేల మంది ప్రదక్షిణ చేస్తుంటారండి. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మమ్మల్ని ఊరు దాటనివ్వరండి. నేనేమన్నా ఒక్క మాట చెప్పండి, నిజంగా తను తప్పు చేసి ఉంటే, ఆ తప్పు బయటకు వచ్చి ఉంటే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకు మాట్లాడతారు మరి అతనితో? అంటే ఆ రోజు ఆయన చెప్పాడు అలాగని. ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారు, నా మీద దాడి చేశారు, ఎవరో వచ్చారు, నన్ను డబ్బులు అడిగారు, నేను ఇవ్వలేదని కొట్టారు అని ఆయన చెప్పిన మాటనే వాళ్ళు నమ్మారు తప్ప, మా వెర్షన్ ఏమన్నా ప్రధాన పార్టీలో వాళ్ళు అడిగారా? అక్కడ ఏమి జరిగిందని వారు ఎవరన్నా అడిగారా? సో మీ దగ్గర నిజం ఉన్నప్పుడు ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్తలేరు? ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీడియా సంస్థల్లో తిరుగుతులు కదా, మరి ఎందుకు అది అబద్ధం ఉంది కాబట్టే అది ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదా? అబద్ధం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళట్లేదా? అబద్ధానికి నిజంగా తేడా ఏమిటండి అయ్యా? తేడా ఏముంటుంది? మధ్యలో గీత ఉంటుందండి అబద్ధానికి నిజానికి మధ్యలోను. అట్లా ఉండదు స్వామి. యద్భావం తద్భవతి. ఇప్పుడు కూడా మీరు అబద్ధం అని భావిస్తే భావించండి, మేము కాదని అనట్లేదు. సంఘటన మేము ఇక్కడ చూపెడుతున్నాం అంతే. మా రిజాయిండరీ చెప్పడం మా ధర్మం, జరిగింది చెప్పడం మా ధర్మం, మేము చెప్పాము. రెండవది, వారింట్లో పనిచేసిన వ్యక్తి, రంగరాజన్ గారి నాన్నగారి దగ్గర, సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన వ్యక్తి, 2 సంవత్సరాలు సుమారు పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. అయ్యా ఏమని? రంగరాజన్ గారికి మద్యం, మగువ, మాంసం అలవాటు ఉంది. నిజం చెప్పండి, అసలు వీర రాఘవరెడ్డి ఎవరు దాడి చేయడానికి? అసలు తను ఎవరు దాడి చేయటానిక? దాడి చేశారని చెప్పడం కోసం మీరు ఏమన్నా జడ్జా? మీరు తీర్పిస్తారా? జరిగిందే మేము చెప్తున్నాం కదన్నా. కాదు, అసలు మీరు ఎవరు? తను తోయడానికి కావచ్చు, తను అడగడానికి మీరెవరు? కాదండి, మీరు ఏమన్నా జడ్జా కన్ఫర్మ్ చేయడానికి? ఆ జడ్జి దగ్గరే రేపొద్దున రంగరాజన్ గారు వస్తే భూమిలో రంగరాజన్ గారు నిలబెట్టి ఆయన్ని అడగాల్సిన అనేక ప్రశ్నలు ఉన్నాయండి ఆయన్ని. అయ్యా అసలు ముందు మీరెవరు? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొనబడిన శమోధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం అనే లక్షణాలు ముందు మీకు ఉన్నాయా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు మేము రాబట్టుకోవాల్సి వస్తుంది. ఆ కేసులో మా మీద పోలీసులు పెట్టిన కేసులో రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు కూడా ఉన్నాయి, కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయి అని తప్పు రాసిన వారి మీద కూడా మేము రేపొద్దున 370 ఎలా ప్రయోగించాలో చేస్తాం. ఒకటి చెప్పండి, ఇక్కడ మీరు భగవద్గీతను నమ్ముతారు, ఇక్కడ రాజ్యాంగాన్ని నమ్ముతారా? నేను భగవద్గీతనే నమ్ముతానండి. భగవద్గీతను నమ్ముతారు, రాజ్యాంగాన్ని నమ్మరు. రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, రాజ్యాంగాన్ని మనం అనుసరించాలి. నమ్ముతారా నమ్మరు? రాజ్యాంగాన్ని నమ్మినా నమ్మకపోయినా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి ఖచ్చితంగా. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఒక వ్యక్తికి తన ఇష్టాలు, అవతల వ్యక్తి ఇష్టాలు ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే, మూడో వ్యక్తికి ఎప్పుడైతే తన కంప్లైంట్ ఇవ్వకపోతే వాళ్ళిద్దరు ఏమని చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. మధ్యలో మీరెవరు తనని తుయ్యడానికి కావచ్చు, తనని అడగడానికి? సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తీర్పుని మేము కూడా గౌరవిద్దాం కాసేపు. మీరు ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే ఎక్కడ లాడ్జ్లోనో చేసుకోండి, ఆ పనులు చేసుకుంటే దేవాలయంలో ఆ పనులు చేయొద్దు అనేదే మా బాధ. మీరు ఇంట్లో చేసుకోండి, సెక్స్ ఈజ్ ఏ బయలాజికల్ నీడ్, కాదని మేము అంటలేదు మేము. కానీ దేవాలయ ప్రాంగణంలో ఆ పని చేయటం ఏమిటి? ఇది ప్రశ్న అండి ఇక్కడ. నిజంగా అంటే రామరాజ్యం పేరుతో ఆర్మీ స్థాపించారు, రామరాజ్యం పేరుతో ఆర్మీ పేరుతో రామరాజ్యాన్ని స్థాపిస్తున్నా, రాక్షస రాజ్యాన్ని స్థాపిస్తున్నా వీర రాఘవరెడ్డి అంటే ఏం చెప్తారు? యద్భావం తద్భవతి. ఏమిటండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఆ పని చెయ్యకపోతే ఈ న్యాయమూర్తుల మీద 218 BNSS ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాలి. ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెయ్యకపోవటం వల్ల సామాన్యుడు న్యాయం దొరకట్లేదు, సామాన్యుడు కోర్టు మెట్లు ఎక్కలేకపోతున్నాడు. కాబట్టి వీరిని ప్రశ్నించడం కోసం ప్రత్యేక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ పేరు రామరాజ్యం అన్నాం. ఇది రాక్షస రాజ్యం అని మీకు అనిపిస్తే యద్భావం తద్భవతి. నిజంగా రామరాజ్యం ఎజెండా ఏంటిదంట? రామరాజ్యం ఆర్మీ ఎజెండా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయమూర్తులు చెయ్యాలి. న్యాయమూర్తులు ఆ పని చెయ్యకపోతే ఈ పని చెయ్యని న్యాయమూర్తుల మీద
197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ని ప్రయోగించి తొలగించి జైలుకి పంపించమని ఈ చట్టాలు చెప్తున్నాయి. ఇది ఎవరి పని? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ చట్టాల ప్రకారంగా ఏ న్యాయమూర్తి తొలగించి జైలుకి పంపించబడలేదు. కాబట్టి న్యాయమూర్తులు యాక్టింగ్ విత్ అన్బ్రైడల్డ్ పవర్స్, కళ్ళెం లేని అధికారాలతో వారు న్యాయమూర్తులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టే దేవాలయాల భూములు ఇన్ని లక్షల ఎకరాలు కబ్జా అయిపోయినా, మంచి వాళ్ళు శిక్షించబడి చెడ్డవాళ్ళు రక్షించబడుతున్నా, ఎన్ని అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నా, ఇది అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, అయ్యా ఇదేమిటి సహారా ఇండియా, ఇలాంటి కేసులతో కోట్ల మంది బాధితులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నా న్యాయం సామాన్యుడికి జరగటం లేదు. కాబట్టి ఈ రెండు వ్యవస్థలని ప్రశ్నించే వ్యవస్థగా ఒక ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పడిందే రామరాజ్యం. రామరాజ్యం లక్ష్యం ఏమిటండి? న్యాయమూర్తుల మీద ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ చట్టాలు ప్రయోగించవో వారిని ప్రశ్నించటం, వారితో పని చేపించటం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ న్యాయమూర్తులకి యజమానులుగా బాధ్యత. ఇందాక మీరు అడిగారు కదా మీరెవరని. మీరైనా నేనైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి, ఈ న్యాయమూర్తులకి కలెక్టర్లకి పోలీసులకి మనం యజమానులం. వీఆర్ మాస్టర్స్, వీఆర్ ద ఓనర్స్. కానీ ఎక్కడ కూడా మీరు ఏదైతే చెప్తారో యజమానులు మాస్టర్స్ అని, సో ఇక్కడ కూడా ప్రభుత్వాలు కావచ్చు న్యాయమూర్తులు మీ మాట విన్నట్టు ఎక్కడ కనిపించలేదు కదా. కేవలం మీ సెల్ఫ్ ఎజెండా కోసమే ఇట్లాంటి స్టంట్లు ఇస్తున్నట్టే వార్తలు వస్తున్నాయి. మా మాట విన్నట్టు కనిపిస్తే మనకి శ్రమ ఎందుకండి? మా మాట వాళ్ళు వింటే ఈ శ్రమ ఎందుకండి? అసలు మా మాట దాడి చేసే శ్రమ ఎందుకు అంటారు? దాడి అంటే యద్భావం తద్భవతి. మీకు ఈ కనీసం 60-70 ఆలయాలు తిరిగాం, ఆ వీడియోలన్నీ పోస్ట్ చేసాం. ఎక్కడ దాడి అనే పదం అక్కడ ఎందుకు రాలేదు? మీరు తిరిగినప్పుడు పోస్ట్ చేసి కదా వీడియోస్. ఇదే తను ఏదైతే అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు ఎందుకు వీడియోస్ బయటకు రాలేవంటారు? మీరు చూడలేదేమోండి. పాత వీడియోలు కూడా ప్రతి అర్చక పురోహితుల దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఫోటోలు మేము తీసాం, వీడియోలు తీసాం, అప్లోడ్ చేసి ఉన్నాం. సో ఇక్కడ జరిగింది ఎందుకు రాలేదంట చిలుకూరు బాలాజీ? ఎందుకు రాలేదండి? అక్కడ ఆయనతో మాట్లాడింది కూడా పెట్టారు కదా. అదే మాట్లాడింది కింద కూర్చొని కింద పడ్డ తర్వాత మాట్లాడింది వచ్చింది తప్ప మీరు ఎందుకు తోసేసి ఎందుకు దాడి చేసిన అనే విషయం అంత జరిగిన సంఘటన రాలేదు కదా. తోపులాట చేసే సమయానికే నా చేతిలో ఉన్న ఫోన్ కింద పడింది. రెండవది అప్పుడు ఆయన అర్ధనగ్నంగా ఉన్నారు, ఆయన కింద పంచ్ లేదు ఆయనకి. అక్కడ ఒక 2 మహిళలు ఉన్నారు. ఇంకా అట్లాంటిది ఏమన్నా ప్రత్యేకంగా వీడియో తీసి ఆ దరిద్రం అంతా నెట్లో పెట్టాలన్న సంప్రదాయం కూడా మాకు లేదు. అట్లీస్ట్ మీ దగ్గర ప్రూఫ్స్ అని ఉంచుకోవాలి కదా. నా ఫోన్లో ఉన్నాయి, నా ఫోన్లో ఉంటాయండి. ఇన్ని ఇంటర్వ్యూస్ జరిగిళ్ళు, ఇన్ని న్యాయస్థానాలకు దాదాపు జ్యుడిషియల్ జైలు కూడా వెళ్ళేసి వచ్చి ఎందుకు మరి బయట పెట్టలేకపోయింది? ఎందుకంటే అది బయట పెట్టొద్దనే కదా పోలీసులు ఆ ఫోన్లు సీజ్ చేసింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడిన దానికోసమే కదా 15 ఫోన్లు సీజ్ చేశారండి పోలీసులు. 15 ఫోన్లు ఎందుకు పోలీసులకి? మీ ఎజెండా ఏంటి అసలు? ఇప్పుడు చెప్పాను కదండి ఎజెండా. మీ సొంత ఎజెండా ఏంటి? మీరు చెప్తున్న ఎజెండా కదా, మీ సొంత ఎజెండా చెప్పింది అదే. ఇది కూడా మీ సొంత ఎజెండానా లేకుంటే కేవలం ఫేమస్ అవ్వాలి, ఒక ముందుకెళ్ళాలని ఎట్లాంటిది ఏమన్నా? ఫేమస్ అయితే ఏం వస్తుందో తెలియదండి నాకు. అంటే మీరు చేసే స్టంట్ అట్లా ఉన్నాయి కదా, ఫేమస్ కావాలి. ఫేమస్ అంటే ఏంటో తెలియదు. మీడియాలో ఎప్పుడు చూసినా నా పేరు మారమోగాలనే విధంగానే మీరు చేసే అలాంటి కోరికలు అయితే లేవండి. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ ఈస్ట్ గోదావరి, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం. గోత్రం మహిపాల, ప్రవర కాశ్యప, వర్ణం శూద్ర, వంశం ఇక్ష్వాకు. ఇక్కడ హైదరాబాద్ ఎట్లా సెటిల్డా? జాబ్ ఏంటిది చేసే? ఇప్పుడు నేను పెడగాజిక్స్ టీచర్ అండి నేను. కేవలం ఈ గుళ్ళు తిరగడం ఇది ఏంటి అంటే ఎందుకు అంటే ఎందుకు వచ్చింది గుళ్ళు తిరగాలని ఆలోచన? అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారు మత బోధకులు చక్కగా బోధన చేసుకుంటున్నారు యూనిటీ కోసం, వారి మత విస్తరణ కోసం. అలా కనీసం రక్షణ కోసమైనా మొన్న పెహల్గాం దాడి ఘటనలో 27 మందిని ప్యాంట్లు ఇప్పతీసి మరి నువ్వు హిందూ అవునా కాదని చంపారు చూశారండి. అలాంటి ఘటనలు జరగకుండా ఉండటం కోసమైనా ఊరికి ఒక సైనికుడిని మీరు ఏర్పాటు చేయండి. మన అందరూ బంధువులమే గోత్రాల ప్రకారం విషయాలు బోధించండి. భాగవత రామాయణ గీతాల్లో మర్మాలన్నీ మీరు తెలుసుకుని బోధించండి. ఇది మీ బాధ్యత అని ప్రతి ఆలయంలో అర్చకులు చెప్తా ఉన్నామండి. దేశం కోసం కానీ హిందువుల కోసం ఏం చేసినట్టు ఏం చెప్తారు ఇప్పటివరకు? ఏమండి దేశం కోసం కానీ హిందువుల కోసం కానీ ఏం చేసినట్టు ఏం చెప్తారు? చెప్పాం కదండి. మృగమదలామ శుభ నిధిల వర జటాయు మోక్ష ఫలదా
వాల్మీకి రామాయణం ప్రకారంగా జటాయు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా చతుర్వర్ణాల వారు అన్నదమ్ములు. చతుర్వర్ణాల్లోనూ కాశ్యప గోత్రం ఉంది, వశిష్ఠ గోత్రంలో 3 వర్ణాలు ఉన్నాయి. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అనేది రామాయణంలో లేవు. ఇవన్నీ పూర్తవనివ్వండి స్వామి, నాకైతే అర్థం కావాలి కదా. మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ కానీ నాకు ఎలా వచ్చు అలా చెప్పడం తప్ప మీకు ఎలా కావాలో మీ చతుర్వర్ణాలు ఒక తల్లి పిల్లలు గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు. అయ్యా రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి అనే కులాలు అనేవి భాగవత రామాయణ కాలాల్లో లేవు. ఇవన్నీ మన వృత్తులను బట్టి కులాలు ఏర్పడిని. గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. పైడిపాల గోత్రం రెడ్డిలో ఉంది, పైడిపాల గోత్రం కాపుల్లో ఉంది, పైడిపాల గోత్రం మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరుల్లో ఉంది. మన అందరూ బంధువులమే. గోత్రం ప్రకారంగా అని చెప్పింది ఎవరు? అయ్యా మొట్టమొదట వాల్మీకి రామాయణంలో జటాయువు శ్రీరాముడి సంభాషణ ప్రకారంగా చతుర్వర్ణాలు వారు ఒక తల్లి పిల్లలు అనేదాన్ని పరిశోధన కొద్దో గొప్ప చేసి ఈ సమాజానికి చేరవేసిన దాంట్లో మా పాత్ర కూడా కొంత ఉందండి. మీరు ఏమి చేశారు హైందవుల కంటే దానికి సమాధానంగా చెప్తున్నాను. వాల్మీకి మీరేం చేసిందని, మీరు పర్సనల్ గా వీర రాఘవరెడ్డి ఏం చేసిందంటే ఏం చెప్తాడు? మానవతను దుర్లభమనుచు నుంచి మళ్ళీ అదే అర్థమైంది. మళ్ళీ మీరు మళ్ళీ తిప్పి తిప్పి తీసుకొస్తున్నారు. అవునండి, ఇప్పుడు నేను చెప్పాను, మాట రూపంలో చెప్పాను. ఇప్పుడు మా పక్కన కెమెరామెన్ కి అర్థమైతలేదు, ముందు కూర్చున్న నాకే అర్థమైతలేదు, ఇక జనాలకి ఏం అర్థమైతే అని నాకు జనానికి అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటారు. యద్భావం తద్భవతి. అయ్యా ఆ శ్లోకం మాత్రం ఎక్సలెంట్ అండి. మీరు అదొకటి మాత్రం బాగానే నేర్చుకున్నారు. అంతే వచ్చేయండి. కొద్దిగా ఎట్లంటే జనరల్ గా నార్మల్ గా జనాలకు సామాన్య జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పేది నాకు అర్థం కానప్పుడు నాకు రాదండి. పెద్ద మాటల మీద భాష మీద పెద్ద పట్టు లేదు. భాష మీద పట్టు లేని రామరాజ్యం స్థాపిస్తారండి. మీకు వచ్చిన భాష ఏమిటంటే స్వరాంధ్రం, స్వరార్ణం అని ఏదో 4 స్వరాలు తప్ప ఏమీ రావు. అది మాకు తెలియదు. తెలుగు అయితే వస్తుంది కదా, తెలుగు అయితే వస్తుంది కదా, కొంచెం మీ అంత కాకపోయినా కొంచెం. నాక మీరు అమ్మో మీకు కొంచెం అంటున్నారు, అది తెలుగు అయితే వస్తుంది కదా. తెలుగు సామాన్యంగా జనాలతో తిరుగుతారు. సరే మీరు ఏదైతే గుళ్ళు తిరుగుతుల్లో, గోపురాలు తిరుగుతుల్లో, అక్కడ ఏదైతే రామరాజ్యం స్థాపిస్తామని మాట్లాడేది చెప్తున్నారు. సో వాళ్ళతో ఈ విధంగా మాట్లాడతారు, ఆ విధంగా మాట్లాడితే ఎవరు చెప్పగలుగుతారు? వారితో ఈ విధంగానే చెప్తున్నాను. వారికి ఇది ఈ అర్చకులతో కాకుండా జనాలతో, సామాన్యమైన జనాలతో ఎందుకండి పని? జనాలతో పని లేదు. అర్చక పురోహితులే బాధ్యత తీసుకుని పని చెయ్యాలని అర్చక పురోహితుల కోసమే తిరుగుతున్నాం. మళ్ళీ ఇదే అర్చకుల పైన దాడి చేయాలని నా మీద కూడా దాడి చేస్తారా? మీరు కోర్టులో ఇంకా తీర్పు రాలేదు, మీరే దాడి అని తీర్పు ఇచ్చేస్తారా? మీడియా ట్రైల్ నేను మీడియా దాడి జరిగిందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. ఏమిటండి ఇది మా రిజాయిండరీ ప్రత్యుత్తరం. నేను నా సొంతగా స్టేట్మెంట్ ఎక్కడ పాస్ చేయట్లేదు. ఎక్కడైతే రంగరాజన్ గారు చెప్పిన మాటల్ని నేను ప్రొజెక్ట్ చేస్తున్నా మీ ముందట. నా సొంతంగా స్టేట్మెంట్ ఎక్కడ పాస్ చేసిన? ఇట్లుండి ముందు ఏం చేయబోతున్నారు? ఇంకా రామరాజ్యం పేరిట ఇట్లా దాడులు చేస్తారా, లేకుంటే ఇంకా వేరే విధం? దాడి కాదండి, ఇలా జరిగింది తోపులాడని చెప్పి నమ్మనప్పుడు ఇక నా ఆన్సర్ కోసం ప్రపంచం కూడా చూస్తుందన్న. మీరు ఒక్కరు చెప్పడం కాదు, మీడియా ఛానల్ కావచ్చు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రితో సహా వీరరాఘవరెడ్డి రంగరాజన్ పైన దాడి చేసిన రాష్ట్రానికి ముఖ్యమంత్రితో సహా చెప్పిండు. సో వాళ్ళ మాటలు నమ్మకపోతే ఎవరి మాటలు నమ్మాలి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడండి. ఏంటండి? అవును, ఓటుకు నోటు కేసులో వీడియో ఫుటేజ్ అడ్డంగా ఉన్నాయండి అక్కడ. ఓటుకు నోటు కేసులో ఉన్నాయి. ఆయన జైలుకి వచ్చారండి. మేము అది కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తారా ముఖ్యమంత్రి? ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. మేము వీడియోస్ చూపెట్టాను మీకు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు, చూపెట్టన్నా? ఆయన ప్రశ్నించారా? ఆయన దగ్గరికి ఖచ్చితంగా ఆయన ప్రశ్నించినాం. ఆయన మా పైన కూడా ఆయన కేసులు పెట్టిన మేము రేవంత్ రెడ్డి గారి పేజ్ ఇచ్చిన వాక్యాలతో అవి చూపెట్టాను. మేము చాలా సంతోషం. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్. మా ఒక విన్నపం ఏంటంటే, మీరు చెప్తులు ఓకే, మీ విధానాన్ని మీరు చెప్తూ, కానీ నాకైతే క్లారిటీ అర్థం అవ్వట్లేదు. మీరు చెప్తులు ఆ సిచ్యువేషన్ అర్థమైంది, మీ మాటలు ఏమిటంటే మరి నేను కూడా భాష నేర్చుకోవాలి కదా. నేను భాష నేర్చుకోవాలండి. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి భాష నేర్చుకోవడానికి సామాన్యమైన జనాలకు అర్థమయ్యేటట్టు సో ఎందుకు జరగాల్సి వచ్చిందని చెప్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మీకు నేను చెప్పాల్సింది చెప్పగలిగింది చెప్పానండి. నేను అర్థమైంది అర్థం చేసుకుంటారు. సామాన్యులు కాదు మళ్ళీ నేర్చుకోవాలి. పోనీ మీరే నేర్పించండి నాకు. నేను అలా నేను అంత పెద్ద మాట అంటే కరెక్ట్ కాదు. నేను ఆ మాట ఎక్కడైతే తూపులాట జరిగిందో సో తర్వాత జైలుకి వెళ్ళడం అయింది. సో ఎప్పుడన్నా అంటే ఇది మొదటిసారా జైలుకి వెళ్ళడం? అంతకుముందు ఎక్కడైనా? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఊహించారా అంటే ఒక రామరాజ్యం పేరుతో ముందుకెళ్తున్నా సో ఇట్లాంటి ఘటనలు
ఎదురవుతాయి అని ఎప్పుడన్నా ఊహించిలా? అట్లాంటి ఆలోచన పెట్టుకోలేదండి. ఉమ్, ఏదన్నా ఓ రోజు పోయే ప్రాణం ఇది. ఉమ్, ధర్మ స్థాపన కోసం ఉమ్, అయ్యా ఈ రామరాజ్య స్థాపనలో భాగంగా ఒకవేళ ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా, ప్రాణం తీయాల్సి వచ్చినా అది యశ్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య ఉమ్. నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి ననిబధ్యతే. తీయడానికి ఇయ్యడానికి రెడీ. ప్రాణం ఇవ్వాల్సి వచ్చినా తీయాల్సి వచ్చినా ఈ పెద్దగా ఏమి ఆలోచన ఏమీ లేదండి. సో అన్న, ఇందాక మీరు ఒక మాట అన్నారు అంటే నా గూత్రలు అవి ఏంటియో నాకు రావు ఎందుకంటే నేను చదవలేను కాబట్టి. సో ఎవరైనా సరే మాలా మాదిగ ఎవరైనా సరే అన్ని గూత్రాలు ఒకటే, నేను అది ముందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. కానీ ఇదే మాలా మాదిగ వాళ్ళని ఇంకా బయట వెలేస్తులు మీరు కానీ బ్రాహ్మణులు కానీ పట్టుకొని హక్ చేసుకునే పరిస్థితి ఉందంటారా నిజంగా ప్రస్తుతం? అంటే మీరు అన్న దాంట్లో ఒక వాస్తవం ఏమిటంటే ఎక్కడైనా ఇంకా అక్కడక్కడ అలాంటి వివక్ష అయితే ఉంది. మొన్న మధ్య ఇళయరాజా గారిని గుళ్ళోకి రానివ్వలేదు, బయటికి తోసేశారని మేము విన్నాం, బాధ అనిపించింది. కానీ ఆయన మీద కూడా బురద జల్లేరు. ఇళయరాజా గర్భగుడిలోకి ప్రవేశించబోయాడు, ఆయన అడ్డుకున్నారు. గర్భగుడిలోకి ప్రవేశించేంత అజ్ఞాని కాదండి ఆయన, ఇసయ జ్ఞాని అండి ఆయన. 12 స్వరస్థానాలు మర్మం తెలిసినవాడు ఆయన. 12 స్వరస్థానాలతో ఆట ఆడుకుని ఆయన అండి ఆయన. ఆయన అంత అజ్ఞానం అయితే కాదు. ఒక బురద తీసుకెళ్ళి చల్లేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా అక్కడక్కడ ఉండే వాటి విషయంలో మాత్రం ఇక్కడ రంగరాజన్ గారు మంచి పని చేశారండి. మునివాహన సేవ పేరుతో ఆయన దళితుని భుజాల మీద ఎక్కించుకొని ఇప్పుడు ఆయన చేసిన సేవ అట్లాంటివి మాత్రం కొంచెం ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇలాంటి విషయాలు కనీసం మేము అలాంటి మనస్తత్వం మాది కాదు అని చెప్పడం కోసమైనా కొంతవరకు ఇట్లాంటి ప్రయత్నాలు చేయటం మనం హర్షించాల్సి వస్తుందండి. దీంట్లో ఏమైనా డబ్బులు వస్తాయండి? దేంట్లో అండి? మీరు ఏదైతే ఆర్మీ అని స్థాపించిందో దాంట్లో ఏమన్నా అంటే ఫండింగ్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తుంటాయా? వస్తాయండి. కొంతమంది చిన్న చితక ఆటో డ్రైవర్ స్థాయి దగ్గర నుంచి 500, 1000, 100 అలాంటి అలా కూడా సంస్థ కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి. అంటే మీరు వ్యవస్థాపకుడు ఏమున్నా మీ కన్సర్న్లో నడవాల్సిందే. ఇప్పుడు అట్లా ఉండదండి. దీనికి 14-15 మంది ట్రస్టీలు ఉంటారండి. వారందరికీ తెలుస్తుందండి. రూపాయి వచ్చినా తెలుస్తుంది, రూపాయి పోయినా తెలుస్తుందండి. ఈ వచ్చిన డబ్బంతా దేనికి ఉపయోగిస్తున్నారు? ఖర్చులకు ఉపయోగిస్తాం, ట్రావెలింగ్, రెగ్యులర్ ట్రావెలింగ్కి, తిరగడానికో లేకపోతే వారి భోజనాలు అట్లా ఉపయోగిస్తారు. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ హిందుత్వం పేరుతో అమాయక ప్రజలపైన దాడి జరుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి అంటారు? హిందుత్వం పేరుతో అమాయక ప్రజలపైన కొందరు దాడి చేస్తారు, కొందరు. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం అమాయక ప్రజలపైన ఎక్కడ జరిగిందండి? అట్లా జరగట్లేదా? హిందుత్వం పేరుతో జరిగింది చెప్పగలుగుతాను నేను. ఇదే నిజామాబాద్ లో ఒక కుటుంబం పైన హిందుత్వం పేరుతో వాళ్ళు దాడి చేయడం జరిగింది. సో ఎందుకు దాడి చేసిందంటే, సో వాళ్ళు ఏదైతే మాలా మాదిగా వాళ్ళ గుళ్ళేకు ఎంట్రీ అని చెప్పేసి ఇదే నిజామాబాద్ మా కాన్స్టిట్యున్సీలో దాడి చేసిళ్ళు హిందుత్వం పేరు. మీరు ఎట్లా గుళ్ళకి ఎంట్రీ అవుతారు? అయ్యో అట్లా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అట్లాంటి వాళ్ళకి ఏం ఖండించడం కాదండి. ఇప్పుడు అలాంటి వాళ్ళు నిజంగా ఇప్పుడైతే SC ST అట్రాసిటీ చట్టం ఉంది కదా, పూర్తి స్థాయి అలాంటి వాళ్ళు బయటికి రాకుండా లోపల పెట్టండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అది నిజమైతే. అలాగే భయంస అల్లర్లు జరిగినాయి, హిందువులను ఓచుకోత కోసారండి భయంస అల్లర్లలో. అట్లా ఎవరి మీదన్నా చర్య తీసుకోండి. హిందువా మన బంధువా కాదండి. ఇప్పుడు హిందుత్వం పైన రాజకీయం చేసే వాళ్ళకి ఏం చెప్తారు అంటే, సహజంగా మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్నే. రాముణ్ణైనా, శివుణ్ణైనా, కృష్ణుణ్ణైనా రాజకీయం కోసం వాడుకోవటం తప్ప అసలు వారి లక్ష్యం ఏమిటి? ధర్మస్థాపన. రాముడు ఏం చేశాడండి? జీవితాంతం ధర్మస్థాపనే చేశాడు రాముడు. కృష్ణుడు, శివుడు, దుర్గమ్మ ఇదే పని చేశారు. ఇప్పుడు రాజకీయం కోసం వీరిని వాడుకున్న తర్వాత అయినా అధికారంలోకి వచ్చిన వారైనా దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యాలి అని కోరుకుంటున్నాం. ఈ దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయాల్సిన న్యాయస్థానాల పని మానేసినప్పుడు ఈ న్యాయమూర్తుల మీద కూడా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, 197 CRPC పాత చట్టం, కొత్త చట్టం 218 BNSSని ప్రయోగించి తొలగించమని కోరుకుంటున్నామండి. ఏది దేవుడిని అడ్డు పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చినా సరే వారు అడుగు జాడలో నడవమని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా వరకు ఇది ట్రెండ్ అయిపోయింది. రాముడి పేరు చెప్పుకొని రాజకీయం చేద్దాం, నేను పదవి అనుభవించాలా, దేవుడి పేరు చెప్పుకొని చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు నిజంగా కేవలం పేరు చెప్పుకునే ముందుకెళ్తున్నా, లేకపోతే ఇంకేదో దీని వెనుక ఎజెండా ఉంటాను? ఏ ఎజెండా అన్నా ఉండేవాడిని. గుడికి వెళ్ళి నేను బాగుండాలి అని కోరుకుని శరీర సుఖాలు కోరుకోవడం ఎలా కోరికలు కోరుతున్నారో, అలాగే దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకుని అధికారంలోకి రావాలని కోరుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా, అధికారంలో కంటూ వచ్చిన తర్వాత వచ్చిన వారైనా దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం, సామాన్యుల కోసం ముందు న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల మీద
ఈ చట్టాలు ప్రయోగించి న్యాయమూర్తుల్ని తొలగించి జైలుకి పంపిస్తే తప్ప, తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపిస్తే తప్ప సామాన్యుడికి న్యాయం జరగదు. కాబట్టి మీరు ఏ దేవుడి పేరు వాడుకుని అధికారంలోకి వస్తున్నారో అటువంటి మీరే ముందు ఈ ప్రక్షాళన మొదలు పెట్టండి అని కోరుకుంటున్నాను. వారి వెనకాల ఏ ఎజెండానా ఉండనివ్వండి. కాదండి, ఎందుకంటే తిరిగి 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 మొత్తం మళ్ళీ న్యాయమూర్తుల పైకి ఎందుకు వస్తున్నారు? అంటే నేనైతే నాకు తెలిసిన అంటే ఇక్కడ కూడా నేను న్యాయమూర్తులు ఒకరికి అన్యాయం చేసిళ్ళు, ఒకరు ఇట్లా న్యాయం చెయ్యలేరు అనే మాట అయితే ఎక్కడ లేదు. మీరు ఎందుకని పదే మీరు- పదే మీరు వినలేదా? నేను చాలా వినలేదు. సంతోషం. మరి సహారా ఇండియా కేసు విన్నారా? విన్నారా వినలేదా? విన్నాను. సుమారు 13 కోట్ల మంది ఎంతమంది బాధితులు అటండి. ఎంతమంది? అక్కడో ఇక్కడ ఒక్కరుంటే మొత్తం న్యాయమూర్తి వ్యవస్థని మీరు ముద్రేయడం కరెక్ట్ కాదు కదా. అక్కడో ఇక్కడోనా ఏంటండి? న్యాయమూర్తి మొత్తం అంతే 13 ఉన్నారా? కోట్ల మంది బాధితులు అంటే అక్కడో ఇక్కడోనా? నేను అన్నది న్యాయమూర్తుల గురించి. న్యాయమూర్తుల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేయండి. ఎవరు తప్పుడు తీర్పులు ఇచ్చారో తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల్ని తొలగించండి, తొలగించి జైలుకి పంపించండి చట్టబద్ధంగా. 219 ఐపీసీ పాత చట్టం ఏదైతే సిఆర్పిసి 197 సిఆర్పిసి ప్రయోగించాలో, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ లో ప్రయోగించాలో వాటిని ప్రయోగించండి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించండి. తప్పు చేసిన వాళ్ళని పంపించండి అంటున్నాను తప్ప అందరినీ పంపిమని మేము ఎక్కడన్నా. అంటే ఎందుకంటే ఏ మ్యాటర్ తీసినా సరే తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వస్తుంది కదా, అందుకు అదే మూలం అండి. మూలం అదే, మూలం అదేనండి. సో దాని పక్కన చెప్పి మీ రామరాజ్యం ఆర్మీ ముందుకు మీ దాంట్లో న్యాయం జరగాలని మీ ఎజెండా. మా దాంట్లో ఏం జరగదండి. వీళ్ళతోటే చేయించేది. వీళ్ళు మన సర్వెంట్సేనండి. న్యాయమూర్తులైనా ఇది సీఎంలైనా పిఎంలైనా మనకు సర్వెంట్సే. వారితోటే మనం పని చేయించుకోవాలి. అయ్యా యజమాని హోదా మనం యజమాని పాత్ర మనం పోషించాలంతే. రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు, రంగేశుడు సద్గంగ జనకుడు సంగీత సంప్రదాయకుడు. ఈ రంగస్థలంలో యజమాని పాత్ర మనం పోషించడం అంతే. అయ్యా సూపర్ అండి, మీ మాటకారి మాత్రం మామూలు లేదు. అసలు ఏం అడిగినా తిప్పి తిప్పి చెప్పడం జరుగుతుంది. సూపర్, థ్యాంక్ యూ అండి. మా ఛానల్ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా కృతజ్ఞతలు అండి. నమస్తే.